కొంతమంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని, కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని, అందరి చేత గుర్తించబడాలని తాపత్రయపడుతూ ఉంటారు. అలాంటి తాపత్రయంలో తప్పుడు దారులు ఎంచుకొని ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళే పతనం చేసుకుంటారు అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. కొంతమందికి జీవితంలో ఎదగాలనేటువంటి తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. అందరి చేత గుర్తించబడాలి, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, నేనంటూ ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నిలవాలి అనేటువంటి తాపత్రయం ఉంటుంది. ఇది మంచిదే. కానీ మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మనం ఎంచుకున్నటువంటి దారి ఎలాంటిది అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎంత కష్టమైనా పర్వాలేదు, సరైనటువంటి దారిలోనే నడుచుకుంటూ, ఆలస్యమైనా పర్వాలేదు, చేరాలనుకునేటువంటి తీరం చేరుకుంటాను, సాధించాలనుకునేటువంటి అంశాన్ని సాధిస్తాను అనుకుంటూ ప్రయత్నంలో లోపం లేకుండా నెమ్మదిగా లక్ష్యం వైపు అడుగులు సాగిస్తే ఖచ్చితంగా అనుకున్నది సాధించవచ్చు. కొంతమంది ప్రవర్తన ఎలా ఉంటుందంటే, అనుకున్నది తొందరగా జరిగిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో తప్పుడు మార్గంలో పయనిస్తూ ఉంటారు. అంటే లంచాల ద్వారా కానీ, ఇతరులతో అత్యధికమైనటువంటి సన్నిహిత సంబంధాలు పెట్టుకోవటం ద్వారా కానీ తొందరగా అందలాలు ఎక్కాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా అతి సన్నిహిత సంబంధాలు పెట్టుకొని అందలాలు ఎక్కినటువంటి వాళ్ళని కూడా మనం సమాజంలో చూస్తూనే ఉంటాము. కానీ వాళ్ళకి ఏమాత్రమైనా గౌరవం ఉంటుందా చెప్పండి? వాళ్ళు ఎలా ఎదిగారో సమాజానికి అంతా తెలుస్తుంది. ఎలా ఎదిగారో తెలుసు కాబట్టి వాళ్ళని చాలా చులకనగా చూస్తూ ఉంటారు. వాళ్ళకి దక్కాల్సినటువంటి గౌరవ మర్యాదలు దక్కవు. మేము గొప్ప స్థాయిలో ఉన్నాము, అందలాలు ఎక్కాము అనుకుంటారే కానీ అందరి మనసులో ఎంత నీచమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారో వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. చెప్పాలంటే అలా అందలాలు ఎక్కినటువంటి వాళ్ళు ఎప్పటికీ మానసికంగా సంతృప్తిగా కూడా ఉండలేరు. అలా కాకుండా కష్టపడి పైకెదిగినటువంటి వాళ్ళు మనోధైర్యంతో, ఆత్మాభిమానంతో ముందడుగు వేస్తూ ఉంటారు. ఎవరికి కూడా లొంగాలని అనుకోరు. వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ చేతల ద్వారా వాళ్ళ తెలివితేటలు ఎప్పటికీ బహిర్గతం అవుతూనే ఉంటాయి. అలా కాకుండా తెలివి లేకపోయినప్పటికీ కూడా ఎవరి చూరు కిందో నీళ్లు తాగుతూ, ఎవరి మోచేతి నీళ్లు తాగుతూ ఎదిగినటువంటి వాళ్ళ దగ్గర సత్తా అనేది ఉండదు. ఏదైనా ముఖ్యమైనటువంటి అంశాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ముఖ్యమైనటువంటి పనులు చేయవలసి వచ్చినప్పుడు తడబడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లోపాలు బహిర్గతం అవుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో ధైర్యం కూడా ఉండదు. భయపడుతూనే పనులు చేస్తూ ఉంటారు. అందుకని మనం ఏదైనా సాధించాలి, ఎదగాలి అనుకున్నప్పుడు మనం ఎంచుకున్నటువంటి దారి కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. తొందరపడి తప్పుదారిలో ప్రయాణం చేసి వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని పతనం చేసుకోకూడదు. ఆలస్యమైనా పర్వాలేదు, లేదంటే ఉన్న స్థాయిలో ఉండిపోయినా పర్వాలేదు, సంతృప్తిగా ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ తప్పుడు దారిలో వెళ్ళి అందలాలు ఎక్కాలన్నటువంటి ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి ఒక్కసారిగా పడిపోతారు కిందికి. పదవిలోనో ఉద్యోగంలోనో మీరు ఉండవచ్చు, కానీ అందరి దృష్టిలో మీరు ఎంత నీచంగా చూడబడతారు అనేది అది అనుభవిస్తున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అది స్త్రీ కానీ పురుషుడు కానీ తప్పుడు మార్గంలో వెళ్ళి అందలాలు ఎక్కడం కన్నా, పరిగెత్తి పాలు తాగటం కన్నా నిలబడి నీళ్లు తాగటం మేలు అన్నట్టుగా తప్పుడు మార్గంలో వెళ్ళి అందలాలు ఎక్కటం కన్నా నిజాయితీగా, పద్ధతిగా, మనకు నచ్చినటువంటి వ్యక్తిత్వంతో ఉంటూనే ఉన్న చోటనే సంతృప్తిగా బతికినా పర్వాలేదు. కానీ ఏదో సాధించాలి అనేటువంటి తాపత్రయంతో వ్యక్తిత్వాన్ని చంపుకునేటువంటి ప్రయత్నాలు చేయకూడదు. ఒంటరితనంతో గొప్ప స్థాయికి ఎదిగి నిందలు మోసేటువంటి వాళ్ళు ఉన్నారు. తప్పుడు మార్గాన్ని ఎంచుకొని గొప్ప స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. తప్పు మార్గంలో వెళ్ళినటువంటి వాళ్ళ విలువ అధపాతాళంలో ఉంటే, స్థిరంగా నిలబడి తన కాళ్ళపైన తను ఎదిగినటువంటి వాళ్ళని ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే మనం వెళ్ళేటువంటి మార్గం కూడా సరైనదై ఉండాలి తప్ప వక్ర మార్గంలో వెళ్ళి అందలాలు ఎక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తూ మిగతా జీవితాన్ని అంతా కూడా నవ్వుల పాలు చేసేసుకొని విలువలేనటువంటి జీవితంగా మార్చుకోకండి. మీ కాళ్ళపైన మీరే నిలబడి మీరు ఎంచుకున్నటువంటి లక్ష్యం కోసం మీరే కృషి చేస్తూ సహాయ సహకారాలు తీసుకోండి. కానీ అత్యధిక సన్నిహితమైనటువంటి సంబంధాలకి మాత్రం ఎక్కడ అవకాశాలను ఇవ్వకండి. మనం ఒక్కరమే కాదు కదా, మన కుటుంబం ఉంటుంది. మన అమ్మ నాన్న, అన్న చెల్లి, అక్క తమ్ముడు, లేదంటే భర్త, పిల్లలు ఇలా ఉంటూ ఉంటారు. అందుకోసమని నువ్వుగా వ్యక్తిగా నిలబడేటువంటి ప్రయత్నం చేయి తప్ప ఎవరి మోచేతి కింది నీళ్లు తాగి గొప్ప స్థాయికి ఎదగాలనో, ఎవరితో అత్యంత సన్నిహిత సంబంధాలు పెట్టుకొని గొప్ప స్థాయికి ఎదగాలనో ఎప్పుడూ కూడా అనుకోకు. అది నీ పతనము తప్ప నీ ఎదుగుదల ఎన్నటికీ కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని అతి జాగ్రత్తగా వ్యక్తిత్వాన్ని గొప్ప స్థాయిలో నిలబెట్టుకుంటూనే అడుగులు ముందుకు సాగించి నీ లక్ష్యాల తీరం చేరుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఒక్క మాట చెప్తా, గుర్తుపెట్టుకో. ఎంతటి పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలబడేటువంటి శక్తి నీ సొంతమైతే గొప్ప వ్యక్తిగా ఖచ్చితంగా ఎదిగి తీరుతావు. అంతేకాని చిన్న కష్టాలకే భయపడుతూ, అవమానపడుతూ
చిన్నబుచ్చుకొని చేసేటువంటి పనిని వదిలిపెడితే ఎలా గొప్ప వ్యక్తి అవుతావు చెప్పు. శిల శిల్పంగా మారాలంటే ఎన్ని దెబ్బలు తింటే శిల్పంగా నిలబడుతుంది. అలాగే వజ్రం వజ్రంలా మెరవాలంటే ఎన్నిసార్లు రగిలించబడితే వజ్రంలా మెరవగలుగుతుంది. అలాగే నువ్వు ఎన్ని బాధలని తట్టుకొని ధైర్యంగా నిలబడగలిగితే అంత గొప్ప వ్యక్తిగా ఎదుగుతావు. కొంతమంది ఉంటారు, ఏ విషయమైనా తమకే తెలుసు అనుకుంటారు. తమకి తెలిసిన విషయాలని, తమకి తెలియని విషయాలని అన్నింటినీ ప్రతి విషయంలో జోడించి చెప్తూ అన్ని విషయాలు నాకే తెలుసు అనుకుంటూ ఉంటారు. ఇలా అన్నీ నాకే తెలుసు అనుకునేటువంటి వ్యక్తుల్లో మీరున్నారా? అయితే జాగ్రత్త. అన్ని అంశాల్లో నువ్వే సరైనటువంటి వ్యక్తివి, అన్ని అంశాలు నాకే తెలుసు అనుకుంటే మాత్రం కొత్త అంశాలు ఏవి నేర్చుకోలేవు. పైగా నీ పైన గౌరవం కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని అన్ని అంశాలు నాకే తెలుసు, అన్ని అంశాల్లో నేనే సరైనటువంటి వ్యక్తిని అనుకునేటువంటి భావన లాంటి అడ్డుతెర ఏదైతే ఉందో ఆ అడ్డుతెరని కాస్త పక్కకు పెట్టి ఒక్కసారి ప్రపంచాన్ని చూడు. ఖచ్చితంగా ఎన్నో కొత్త అంశాలను నేర్చుకోవటానికి వేదికను సిద్ధం చేసి ఉంచుతాయి. కొత్త కొత్త విషయాలతో మరింత కొత్త జీవితాన్ని ఆస్వాదించే అవకాశం ఉంటుంది, కాదంటారా? నిన్ను బాధించినటువంటి వ్యక్తులను, బాధించినటువంటి విషయాలను మర్చిపోమన్నాం కదా అని మళ్ళీ అదే తప్పులు చేయటం, మళ్ళీ అలాంటి వ్యక్తులతోనే పరిచయాలు పెంచుకోవటం మాత్రం చేయకు. బాధలు మర్చిపోమన్నాము కానీ బాధలు నేర్పినటువంటి పాఠాలని, గుణపాఠాలని మాత్రం మర్చిపోకు. మర్చిపోయే ప్రయత్నం చేసావో మళ్ళీ మళ్ళీ అవే తప్పులు జరగటం, మళ్ళీ మళ్ళీ అదే సమస్యను ఎదుర్కోవటం జరుగుతూ ఉంటుంది. అందుకని ఒకసారి మన జీవితంలో జరిగినటువంటి పొరపాటు నుండి గుణపాఠాన్ని మాత్రం మర్చిపోకు.